మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫీమేల్ కి కంప్లైంట్స్ ఇది ఉన్నప్పుడు లూజనింగ్ ఒకటి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్య ఎలా ఉన్నారు? డాక్టర్ గారు నమస్తే. ప్లానింగ్ ఒక ప్లాస్టిక్ సర్జన్ చేసేటప్పుడు వీ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ ఫేషియల్ థర్డ్స్, ఫేషియల్ ప్రపోర్షన్స్, అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్, అలా ప్రతి దానికి కొన్ని డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్కి నోస్ ఇలా ఉంది కాబట్టి నాకు కూడా అలా ఉండాలి అంటే అలా బాగోదు. ఈ థ్రెడ్ లిఫ్టింగ్ అంటారు కదా, థ్రెడ్స్ అంటే ఏం థ్రెడ్స్ అసలు? కాక్ థ్రెడ్స్ వాటికి ఏంటంటే దాని చుట్టూతో ఫైబ్రోసిస్ వచ్చి స్కిన్ లాక్సిటీ ఉన్న చోట్ల వేస్తే దాని స్కిన్ని ఫుల్ చేసి నార్మల్ లేబర్ అయిన 3 monthsకి చేసుకోవచ్చు, సి సెక్షన్ అయిన 6 monthsకి చేసుకోవచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫేస్ జారిపోయినట్లుగా ఉండడము, కనిపించడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. వాటన్నిటికీ కూడా చక్కని ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్య ఎలా ఉన్నారు? డాక్టర్ గారు నమస్తే. చిక్స్ ఇలా ఉండాలి అంటే ఇట్లా ఉండాలి అని వచ్చి అడుగుతూ ఉంటారా? చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు అడుగుతున్నారు. జా లైన్ కాంటూరింగ్ అన్నది చాలా ఇన్ ట్రెండ్. అండ్ దెన్ చాలా రోజుల నుంచి కూడా జా లైన్ కాంటూరింగ్ గురించి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎందుకు జా లైన్ అంటే అది లోవర్ థర్డ్ ఆఫ్ ద ఫేస్. లోవర్ థర్డ్లో ప్రామినెంట్గా మ్యాండిబుల్ ఉంటుంది, దాని బార్డర్ కనిపించాలి. అది కనిపించినప్పుడు పీపుల్ అది డిఫైన్డ్గా కనిపించినప్పుడు దే లుక్ మోర్ యూత్ఫుల్ అని, ఫేషియల్ ప్రపోర్షన్స్ బాగా కనపడతాయి, మోర్ ఫోటోజెనిక్ అంటే కెమెరా ఆన్ స్క్రీన్ కూడా అది చాలా ఆ లైన్ ట్రాన్సిషన్ కనిపిస్తే చాలా నైస్గా అండ్ హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ ఫేసెస్ అంటారు. సో అందుకని ఇప్పుడు చాలా మంది జా లైన్ కాంటూరింగ్ గురించి అడుగుతున్నారు. జా లైన్ కాంటూరింగ్ కి కంట్రిబ్యూట్ చేసేవి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఎవరికి ఏం కావాలో దాన్ని బట్టి చేస్తాం. అందరికీ ఒకటే ప్రొసీజర్ కాదు. ఫేషియల్ థర్డ్స్, ప్రపోర్షన్స్ చూసుకొని అండ్ ఎథ్నిసిటీ, మనం రేస్ బట్టి కూడా జా లైన్ డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని బట్టి చేయొచ్చు. ఈ జా లైన్ అనేది ఎందుకు ఆ లైన్ దాటి వస్తుంది అసలు? సో నార్మల్గా ఏంటంటే జా లైన్ కొంతమందికి జెనెటిక్గా ఈ చిన్న ప్రొట్రూజన్ సరిగ్గా ఉండకపోవడం, వెనక్కి ఉండడం, మామూలుగానే రౌండెడ్ ఫేస్ ఉండడం అవి జరగచ్చు. అలా కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ బోన్ డెన్సిటీ తగ్గి ఫ్యాట్ లాస్ అయిపోయి స్కిన్ సాగి అయిపోవచ్చు. అందుకే మనకి జౌల్స్ అని, మ్యారియోనెట్ లైన్స్ అని, ఇది కూడా ఫ్యాట్, సబ్మెంటల్ ఫ్యాట్, ఇది కూడా లాక్స్ అయిపోవడం, నెక్, స్కిన్ అవన్నీ జరగచ్చు రిలేటెడ్ టు ఏజింగ్. సో ఏజింగ్ ఉన్న స్కిన్లో ఇవన్నిటికీ బోత్ సర్జికల్ యాజ్ వెల్ యాజ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్తో దీన్ని కరెక్ట్ చేయొచ్చు. అంటే మేము వేసుకునే ప్యాక్స్ కానీ అట్లా అవి ఏం పెద్ద మ్యాజిక్ చేయవా? మేకప్తో కొంతవరకు హైడ్ చేయొచ్చు, కానీ దాని అండర్లయింగ్ రీజన్ అయితే చేయలేవు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి వాల్యూమ్ లాస్ అంటున్నాం, అది రివర్స్ ట్రయాంగిల్ అంటాం. ఎప్పుడైతే యూత్ఫుల్ ఫేస్లో ఇక్కడ ఫ్యాట్ ఉండేది కిందకి జారిపోతుంది, అందుకే మనకి జౌల్స్ అవి చెప్తున్నాం కదా. సో అట్లా జారిపోయినప్పుడు వాల్యూమ్ లాస్ అయిన దగ్గర మనకి ఫిల్లర్స్ కానీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇస్తాం. అదే ఏజింగ్ ఫేస్లో వ్రింకిల్స్ చూస్తాం, డైనమిక్ వ్రింకిల్స్ అంటాం, దానికి బోటాక్స్ ఇస్తాం. అలా డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ థింగ్స్ ఇస్తాం. అదే స్కిన్ లాక్సిటీ ఉందనుకోండి, ఒక్కొక్కసారి స్కిన్ లాక్సిటీ ఉంటే థ్రెడ్ లిఫ్ట్ అని చేయొచ్చు, లేదు అంటే క్లాసికల్గా ఫేస్ లిఫ్ట్, నెక్ లిఫ్ట్ అని చేయొచ్చు. అట్లా స్కిన్ లాక్సిటీ కోసం నాన్ సర్జికల్గా కూడా ఆర్ఎఫ్, హైఫు అని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫిల్లర్స్ ఇస్తారు కదా, అప్పుడు దాకా ఉన్న ఫేస్లో ఒకలా ఉంటాయి, అంటే కొద్దిగా ఏజ్ అట్లా కనిపిస్తుంటుంది. ఆ ఫిల్లర్స్ ఏదైతే ఇస్తారో అప్పుడు అంటే అసలు ఒక చిన్న ముడత కూడా కనపడకుండా ఉంటుంది. అట్లా చేయించుకోవాలా అసలు? నార్మల్గా మనకి ఫేషియల్ ప్రపోర్షన్స్ థర్డ్స్ని బట్టి సర్టెన్ పాకెట్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, సర్టెన్ పాకెట్స్ ఆఫ్ లిగమెంట్స్ ఉంటాయి. అవి ఉండడం వల్లే ఫేషియల్ కాంటూర్స్ కనిపిస్తాయి బాగా. అంటే కొన్ని చోట్ల ప్రామినెంట్గా ఉండడం, కొన్ని చోట్ల షాడో ఏరియాస్. అదే మనం ఫొటోస్లో కానీ కెమెరాలో కానీ అవి చాలా డిస్టింక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి, వాటి కోసం చేస్తాం. సో అలా చేయించుకోవడం తప్పేమీ లేదు. నీడ్ ఉన్న వాళ్ళకి అప్రోప్రియేట్గా చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాల్యూమ్ లాస్ ఉన్న వాళ్ళకి ఏ ఫిల్లరో ఫ్యాట్ గ్రాఫ్టింగో ఇస్తాం. వ్రింకిల్స్ అన్నాము, దానికి బొటాక్స్ ఇవ్వచ్చు. స్కిన్ లాక్సిటీ ఉందనుకోండి, అక్కడ ఫిల్లర్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ట్రీట్మెంట్. అలా సో ప్రతి ఒక్కరికి దాన్ని కస్టమైజ్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి వాల్యూమ్ లాస్ ఉంటుంది, కొంతమంది వ్రింకిల్స్ ఉంటాయి, కొంతమందికి స్కిన్ లాక్సిటీ ఉంటుంది, కొంతమందికి అన్నీ ఉంటాయి. సో అన్ని కలిపి ఇండివిజువల్గా అసెస్ చేసి ట్రీట్ చేయొచ్చు.
జనరల్ గా డెలివరీ తర్వాత కానీ లేదా ఏదైనా సర్జరీ తర్వాత కానీ అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? నార్మల్గా మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ అనుకుంటారు కాస్మెటిక్ సర్జరీ చేసిన చాలా అన్నేచురల్గా ఉంటుంది అలా అనుకుంటారు. నేచురల్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సర్జన్. ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ అయితే ఫస్ట్ ప్లానింగ్ దగ్గర నుంచి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఇంకో పర్సన్ని కంపేర్ చేయలేం. ఈచ్ పర్సన్కి మనం ప్రొసీజర్ టైలర్ చేయాలి. సో అలాంటప్పుడు ప్లానింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ ఒక ప్లాస్టిక్ సర్జన్ చేసేటప్పుడు వీ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అండర్లైంగ్ అనాటమీ. అనాటమీ అంటే మన స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటు ప్రపోర్షన్స్ అంటే ఫేషియల్ థర్డ్స్, ఫేషియల్ ప్రపోర్షన్స్, అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్, అలా ప్రతి దానికి కొన్ని డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ బికాజ్ ఒక హీరోయిన్కి నోస్ ఇలా ఉంది కాబట్టి నాకు కూడా అలా ఉండాలి అంటే అలా బాగోదు. వాళ్ళ ఫేస్ ప్రకారం వాళ్ళ ప్రపోర్షన్స్ ప్రకారం డిజైన్ చేస్తాం. సో ప్లానింగ్ అన్నది అండర్లైన్ అనాటమీ అన్నది స్టాండర్డ్. దాని మీద వి ఆల్ టైలర్ ద ప్రొసీజర్. చాలా సిక్ అయ్యారు, ఏదైనా ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు, దాని తర్వాత వాళ్ళ ఫేస్ అనేది ఒక డిఫరెంట్ గా అయిపోతుంది, అప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ కోసం రావాల్సి ఉంటుందా? సో అది డిపెండ్స్. మళ్ళీ ఇప్పుడు సిక్ అయిన తర్వాత మనకి కొంచెం ఎంతో కొంత వెయిట్ లాస్ అలా అయితే ఫేస్ మీద తెలుస్తూ ఉంటుంది. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, వాల్యూమ్ లాస్, ఇంకా అది దాని తర్వాత స్కిన్ డల్గా, లస్చర్లెస్గా అలా అయిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో చూసి దాన్ని బట్టి చేయించుకోవచ్చు. సిక్ అయిన వెంటనే స్కిన్ ట్రీట్మెంట్స్ అని కాదు, ఫస్ట్ వాళ్ళ అండర్లైన్ కండిషన్, మెడికల్ కండిషన్ ట్రీట్ అయిపోయిన తర్వాత యూజువల్లీ వాళ్ళకి ఇవన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. ఇలా రాని పక్షంలో దానికి కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. ఈ కళ్ళు లోతుగా వెళ్ళిపోయి అంటే ఒకప్పుడు బాగా మంచిగా ఇట్లా బ్రైట్ గా ఉన్న ఐస్ లోతుగా వెళ్ళిపోయినట్లు అనిపిస్తూ ఉండడం. చాలా మంది నేను లాస్ట్ టైం ఈ వీడియో చేసినప్పుడు అదే క్వశ్చన్ అడిగారు, ఇట్లా లోతుగా వెళ్ళిపోయినట్లు అయింది, దానికి ఏం చేస్తారు, ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? సో అరౌండ్ ద ఐ పెరిఆర్బైటల్ రీజువినేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేస్ లో. ఎప్పుడైతే మనకు హాలో సంకెన్ ఐస్ రాపల్ గా ఉండడం కానీ నల్లగా ఉంటే ఏంటంటే టైర్డ్ లుక్, ఫోటోగ్రాఫ్స్ లో కానీ ఎండ్ ఆఫ్ ద డే కానీ వెరీ టైర్డ్ డల్ లుకింగ్ ఫేస్ అయిపోతుంది. సో ఆ పెరిఆర్బైటల్ రిజువినేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి చాలా హాలోగా అంటే లోతు కళ్ళు అంటాం, గుంట కళ్ళు అని కూడా అంటుంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే దానికి వాల్యూమ్ లాస్, దానికి ఫిల్ చేయాల్సి వస్తుంది. ఏదర్ ఫ్యాట్ కానీ ఫిల్లర్ కానీ ఏదైనా ఫిల్ చేస్తాం. ద అదర్ థింగ్ ఈస్ బ్యాగ్స్, అండర్ ఐ బ్యాగ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇలా బల్జెస్ లాగా వచ్చి ఉంటాయి. అది అప్పుడు బ్లెఫరోప్లాస్టీ అని చేస్తాం, లోవర్ బ్లెఫరోప్లాస్టీ అంటాం, అది కూడా చేయొచ్చు. అట్లా మళ్ళీ అండర్ ఐలో డార్కనింగ్, పిగ్మెంటేషన్ కూడా ఉంటాయి. దానికి లోకల్ క్రీమ్స్ దగ్గర నుంచి పీల్స్ దగ్గర నుంచి లేజర్ దాకా ఉంటాయి, అన్నీ చేయొచ్చు. సో అట్లా 3 డిఫరెంట్ సెక్టార్స్ లో వాళ్ళకి ఏ కండిషన్ ఉందో దాన్ని బట్టి ట్రీట్ చేయొచ్చు. మ్యామ్ ఈ కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, అదొక మేజర్ ప్రాబ్లం. ఎట్లా చెప్తారంటే ఇయర్స్ పాటు మాకు ఉంది అని. ఎందుకు వస్తుంది అసలు అది? కొంతమందికి బాగా అది జెనెటిక్ టెండెన్సీ అవ్వచ్చు. అండ్ నార్మల్ గానే మన అండర్ ఐ స్కిన్ చాలా థిన్ గా ఉంటుంది, దాని కింద ఉన్న సబ్క్యూటేనియస్ వెసల్స్ రప్చర్ అయి బ్లీడ్ అయితే పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది. సో అలా అండర్ ఐ స్కిన్ లో పిగ్మెంటేషన్ ఉండడం, డార్క్ గా ఐస్ ఉండడం అనేది చాలా కామన్. దానికి ఈ మధ్య అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా చాలా రెసిస్టెంట్ గా అంటే పర్సిస్టెంట్ గా కూడా చేయాలి. చాలా రకాలమైన కాంబినేషన్ లో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ జాలైన్ గురించే మాట్లాడుకుంటే, ఈ జాలైన్ సర్జరీ చేయించుకుంటే అది పర్మనెంటా? దాంట్లో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు జాలైన్ డెఫినిషనే ఇవ్వాలనుకోండి, దానికి కావాల్సిన ఫిల్లర్ ఇచ్చి జాలైన్ డెఫినిషన్, మాండిబుల్ బార్డర్ని డిఫైన్ చేస్తున్నాం. దాంట్లో మళ్ళీ మనం అనుకున్న జౌల్స్, స్కిన్ సాగి అయిపోయి ఫ్యాట్ కూడా ఇక్కడ డిపాజిట్ అవ్వడం. సో కొన్నిసార్లు లైపోసక్షన్ చేయొచ్చు. అండ్ ఈ జౌల్స్ అవి లిఫ్ట్ చేయడానికి థ్రెడ్ లిఫ్ట్ కూడా చేస్తాం. సెకండ్ కాంపోనెంట్ సబ్మెంటల్ ఫ్యాట్. సబ్మెంటల్ ఫ్యాట్ ని కూడా లైపోసక్షన్ చేయొచ్చు. అలాగే సబ్మెంటల్ ప్లాటిస్మోప్లాస్టీ అని అవి కూడా చేసి మెయిన్ ఏమేంటంటే సర్వైకోమెంటల్ యాంగిల్, ఈ యాంగిల్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. అది ఫోటోజెనిక్ అండ్ వెరీ యూత్ఫుల్ అపియరెన్స్ వస్తుంది. సెకండ్ థింగ్ చిన్ ప్రొజెక్షన్, దీనికి అది కూడా ఫ్యాట్ ఫిల్లర్ ఇవ్వచ్చు. అది కాకుండా జీనియోప్లాస్టీ అంటాం, అంటే బోన్ అడ్వాన్స్ చేసి కూడా అది ప్రామినెంట్ చేయొచ్చు. అదే కాక ఇంప్లాంట్స్ తో కూడా చేస్తాం చిన్నికి. సో ఇవన్నీ ఏంటంటే ఒక యూనిట్ లాగా చిన్న, జాలైన్, సబ్మెంటల్ ఈ మొత్తం కనుక చేయగలిగితే అప్పుడు దే లుక్ మోర్. చాలా మంది చిన్న కొంచెం ఇట్లా పొడవు ఉండేలా చేసుకుంటున్నారు.
అదే అన్నాం కదా, జీనియోప్లాస్టీ అంటాం. జీనియోప్లాస్టీ చేసి అది పొడుగ్గాను ముందుకు రావచ్చు, కిందకు కూడా చేయొచ్చు. అదే కాకుండా దాంట్లో ఇంప్లాంట్స్ అన్న వెరైటీ కూడా చేయొచ్చు. ఇవి రౌండెడ్ జాస్, చిన్ సరిగ్గా ప్రామినెంట్ ఉండకపోవడం, చిన్కి ఒక లైన్ గీస్తే అప్పర్ లిప్ నుంచి ఆ చిన్ దాన్ని టచ్ కావాలి, అలా అవ్వనప్పుడు వాళ్ళకి అబ్రప్ట్గా ఎండ్ అయిపోయినట్టు రౌండెడ్ షార్ట్ ఫేసెస్ లాగా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు దానికి ఆ సర్జరీ చేయొచ్చు. అదే కానీ ఒక్కొక్కసారి కొంచెమే ఉంటుంది, ఎక్కువ ఇది అనిపించదు అంటే ఫిల్లర్ కూడా ఇచ్చి దాన్ని ప్రొజెక్షన్ లాగా చేయొచ్చు. సో ఇది పర్మనెంటా అంటే ఇప్పుడు ఫిల్లర్స్ ఇస్తే ఫిల్లర్స్కి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, అంటే కొద్ది రోజుల తర్వాత అది బాడీ అబ్జార్బ్ చేసేస్తుంది. సో నార్మల్గా ఫిల్లర్ టైప్ని బట్టి 6 to 9 months అప్ టు 1 year కూడా ఉంటాయి. అది అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జీనియోప్లాస్టీ లాంటివి అనుకోండి ఆర్ ఇంప్లాంట్స్, అవి పర్మనెంట్ ప్రొసీజర్స్. ఈ థ్రెడ్ లిఫ్టింగ్ అంటారు కదా, థ్రెడ్స్ అంటే ఏం థ్రెడ్స్ అసలు? కాక్ థ్రెడ్స్, వాటికి ఏంటంటే దాని చుట్టూతా ఫైబ్రోసిస్ వచ్చి స్కిన్ లాక్సిటీ ఉన్న చోట్ల వేస్తే దాని స్కిన్ ని పుల్ చేసి మనకి నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అనుకోండి అట్లా టైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అది నాన్ సర్జికల్ ప్రొసీజర్ కిందే కన్సిడరేషన్ ఉంటుంది. చిన్న లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేయొచ్చు. స్కిన్ లాక్సిటీ ఉన్న ఏరియాస్ లో వాడతాం ఆ థ్రెడ్స్. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ లో చూస్తున్నాం మేడం, కొలాజిన్ అని అదేదో ఇక్కడ పెట్టగానే అది స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోవడం అట్లాంటివి నిజంగా ఉంటాయా? అంటే ఏ వీడియోనో తెలియ, కొన్ని అలాంటి అబ్జార్బ్ అయిపోయి వెంటనే మిరకల్స్ మ్యాజిక్ అలా చూపిస్తే మాత్రం మాకు కరెక్ట్ కాదు. ఎనీథింగ్ నీడ్స్ కన్సిస్టెన్సీ. ఒక్క ట్రీట్మెంట్ తో మ్యాజిక్ చేయడం కష్టం. స్కిన్ నీడ్స్ రికరెంట్ అంటే రిపీటెడ్ మెయింటెనెన్స్ అయితే ఉండాలి. వన్ ట్రీట్మెంట్ తో ఎవరైనా మ్యాజిక్ చేస్తున్నట్టు చూపిస్తే అది కరెక్ట్ కాదు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ రిపీటెడ్ గా చేయించుకోవాలి at regular intervals as advised by your plastic surgeon or a dermatologist. ఇప్పుడు డెలివరీ తర్వాత మామీ మేక్ ఓవర్ అనేది మనం చాలా చాలా వింటూ ఉన్నాము. అంటే అందరూ కూడా మామీ మేక్ ఓవర్ కోసం వెళ్ళొచ్చా? సో మామీ మేక్ ఓవర్ అన్నది చాలా పాపులర్ గా వింటున్నాము. అందరూ చేయించుకోవచ్చా అంటే ఎస్. నార్మల్ లేబర్ అయినా కూడా, సి సెక్షన్ అయినా కూడా, ఎనీ పోస్ట్ ప్రెగ్నెన్సీ చేంజెస్ ఉన్నప్పుడు దానికి మామీ మేక్ ఓవర్ చేయించుకోవచ్చు. బట్ ఎప్పుడు చేయించుకోవాలి అన్న డౌట్ ఉంటే యూజువల్లీ బ్రెస్ట్ ప్రొసీజర్స్ అయితే లాక్టేషన్ ఆపిన తర్వాత చేయించుకుంటే బెటర్. ఆ టైంలోనే చేస్తాం. టమ్మీ టక్ కానీ, లైపోసక్షన్ కానీ, ఎనీ జెనైటల్ సర్జరీస్ కానీ, ఫేస్ రిలేటెడ్ కానీ, నార్మల్ లేబర్ అయినా 3 monthsకి చేసుకోవచ్చు, సి సెక్షన్ అయినా 6 monthsకి చేసుకోవచ్చు. జెనైటల్ సర్జరీస్ అంటే ఏముంటాయి? నార్మల్గా ఫీమేల్ జెనైటల్ సర్జరీస్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఆర్ ఏజింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ అదర్ కండిషన్లో చాలా వెరైటీస్ ఉంటాయి. దాన్ని మనం రిజువినేషన్ అంటాం. ఆ సర్జరీస్ కూడా మోస్ట్ కామన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటంటే లాక్సిటీ. వెజనల్ వాల్ నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత బాగా లాక్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాంట్లో వెజనోప్లాస్టీ చేస్తాం. దానిలో కూడా మళ్ళీ రిజువినేషన్ అంటాం. పిఆర్పీస్ కానీ, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కానీ కూడా చేయొచ్చు. లేబియల్ ప్లాస్టీ అని, లేబియల్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని, క్లైటరోప్లాస్టీ అని, అలా చాలా డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి ఫర్ రిజువినేషన్ ఆఫ్ ఫీమేల్ జెనైటేలియా. ఓకే, అంటే అడిగితే డాక్టర్లే ఓకే చేస్తారా లేదంటే ఎట్లాగా? యూజువల్ గా ఏంటంటే ఫీమేల్ కి కంప్లైంట్స్ సెక్షువల్ ఇది ఉన్నప్పుడు లూజనింగ్ ఒకటి కంప్లైంట్ చేస్తారు. ఇంకొకటి ఇచ్చింగ్ కానీ, డ్రైనెస్ ఆఫ్ ద వెజైనా, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అని చెప్పి, ఆర్ ఫ్లాట్ అండ్ అపియరెన్స్, ఇలాంటివన్నీ చాలాసార్లు అనిపించవచ్చు వాళ్ళకి. ఇంతకు ముందు ఫీమేల్స్ దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, బయటికి రావడానికి చాలా ఇన్హిబిషన్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ పెరిగింది అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ విత్ దర్ ప్రాబ్లమ్స్. అందరూ ఇదే సొల్యూషన్ తెలియకపోవచ్చు, బట్ దే ఆర్ అప్రోచింగ్ అస్. మేము వాళ్ళని చూసి సజెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఏం కావాలి అని. సో ఇవన్నీ ట్రీటబుల్ కండిషన్స్, అది ఉమెన్కి తెలియాలి. లాక్సిటీ అవ్వచ్చు, డ్రైనెస్ అవ్వచ్చు, ఫ్యాట్ గ్రాఫ్టింగ్తో రిజువినేషన్ చేయొచ్చు, పిఆర్పి ఇంజెక్షన్స్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందరికీ సర్జరీ అడ్వైస్ చేయము, కొంతమందికి నాన్ సర్జికల్తో కూడా క్యూర్ అవ్వచ్చు. సో పేషెంట్ని అసెస్ చేసి వాళ్ళని బట్టి అడ్వైస్ చేస్తాం. మామీ మేకోవర్లో ఇది ఉంటుంది. మామీ మేకోవర్ అంటే ఏంటంటే ఇవన్నీ ప్రొసీజర్స్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే చేంజెస్ని మనం రివర్స్ చేయడమే మామీ మేకోవర్. దాంట్లో మోస్ట్ కామన్ టమ్మీ టక్ అంటాం. బికాజ్ ప్రెగ్నెన్సీ వల్ల మనకి పొట్టంతా సాగి అయిపోయి డైవారికేషన్ ఆఫ్ రెక్టే అని అలా అన్నీ వస్తాయి. అది కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల, లాక్టేషన్ కోసం పెరిగి తగ్గిపోవడం వల్ల బ్రెస్ట్ సాగి అయిపోతుంది, అది ఇంకోటి ఫీమేల్ జెనైటల్. ఫీమేల్ జెనైటల్ రీజన్లో ఏంటంటే నార్మల్ వెజైనల్ బర్త్ కానీ, ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా చేంజెస్ వల్ల కానీ వచ్చే చేంజెస్ని రివర్స్ చేయొచ్చు.
అది కాకుండా లైపోసక్షన్ ఒక ఇంపార్టెంట్ పార్ట్, ఎందుకంటే అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిట్స్ అన్నది కామన్. ఫేస్ లో కూడా ఏమైనా చేంజెస్ కావాలంటే చేయొచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ మామీ మేక్ ఓవర్. మ్యామ్, డెలివరీ అయ్యాక కొందరిలో మనం చూస్తాం పొట్టంతా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. నిజంగానే వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. ఆ స్ట్రెచ్ మార్క్స్ అన్ని ఇలా ఎరేస్ చేసినట్లు పోతాయా? స్ట్రెచ్ మార్క్స్ కోసం చాలా మంది కంప్లైంట్ చేస్తారు. దట్స్ అ వెరీ డిఫికల్ట్ కండిషన్ టు ట్రీట్. నార్మల్గా స్కిన్ క్వాలిటీని బట్టి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, అందరికీ అంత ఎక్కువగా రావు, కొంతమందికి చాలా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. చాలా రకాల ట్రీట్మెంట్స్, నాన్ సర్జికల్, సర్జికల్ ఏం చేసినా కూడా 40% దాకా రిజల్ట్స్ వస్తాయేమో, 30 to 40%. అంతకంటే దాన్ని ఇంప్రూవ్ చేయలేం. అదర్ థింగ్ ఏంటంటే టమ్మీ టక్లో ఒక ప్రొసీజర్లో క్లాసికల్ అబ్డామినోప్లాస్టీ అని లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్ అంటే అంబ్లికస్ కింద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అని మనం రిమూవ్ చేసేస్తున్నాం. టు సమ్ ఎక్స్టెంట్ ఏమవుతుందంటే ఆ స్కిన్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, కాబట్టి చీర కట్టుకున్న అంబ్లికస్ దగ్గర ఎక్స్పోజ్ చేసినా కూడా స్ట్రెచ్ మార్క్స్ ని హైడ్ చేయొచ్చు. కంప్లీట్ గా అరేంజ్ చేయడం కొంచెం కష్టం. అంటే ఈ పొట్ట మాత్రమే తగ్గించుకోవాలి, పొట్ట మాత్రమే పెద్దగా ఉంది అన్నప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వస్తే అసలు ఏం చేస్తారు? సో పొట్టలో కూడా అందరికీ తెలియాల్సింది అంటే ఉట్టి టమ్మీ టక్ చేయించుకుంటే అంతా ఫ్లాట్ గా అయిపోతుంది అనుకుంటారు. అలా ఉండదు. 2 types ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఒకటి విజరల్ ఫ్యాట్ ఇన్సైడ్ ద అబ్డామిన్, ఒకటి బయట ఉండే ఫ్యాట్ అబ్డామినల్ వాల్ ఫ్యాట్. సో మనం చేసే ప్రొసీజర్లో ఏంటంటే ఏదర్ లైపోసక్షన్ కానీ, టమ్మీ టక్ కానీ, అబ్డామినోప్లాస్టీ, ఇవన్నిటిలో ఏంటంటే బయట ఉండే ఫ్యాట్ని టార్గెట్ చేస్తున్నాం. వేరస్ ఇన్సైడ్ అబ్డామిన్ లోపల ఉండే విజరల్ ఫ్యాట్కి అయితే మాత్రం వెయిట్ లాసే చేయాలి. సో డిపెండింగ్ ఆన్ దర్ వెయిట్, బిఎంఐ, హైట్ చూసి వాళ్ళకి ఏ ప్రొసీజర్ సూట్ అవుద్దో చెప్తాం. కొంతమందికి ఫస్ట్ వెయిట్ లాస్ సజెస్ట్ చేస్తాం, వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ కాంటూరింగ్ ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం. కొంతమంది అనుకూలంగానే ఉంటారు, స్టేబుల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఆర్ తగ్గుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళల్లో ఈ ప్రొసీజర్స్ చేస్తే రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. అందుకని వాళ్ళకి డైరెక్ట్ గా ప్రొసీజర్స్ సజెస్ట్ చేస్తాం, బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్ అంటాం. ఓకే, అలా కాదు ఇంకెక్కడైనా బాగా ఫ్యాట్ అసలు ఇక్కడ ఫ్యాట్ తగ్గదు ఎందుకు మేడం? కొంతమందికి జెనెటిక్ గా కూడా కొన్ని ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి. అదే అందరూ అంటారు నేను చాలా జిమ్ చేస్తా, చాలా డైట్ చేస్తా, బట్ ఆ ఫ్యాట్ పోవట్లేదు. అలా చాలా మందికి డిఫరెంట్ సైడ్స్ లో డిపాజిట్ అవుద్ది. మోస్ట్ కామన్ గా ఫీమేల్స్ లో లోవర్ బాడీ, పియర్ షేప్డ్ బాడీ అంటాం, లవ్ హ్యాండిల్స్ కానీ, హిప్స్ కానీ, సాడిల్ బ్యాగ్స్ కానీ, లోవర్ అబ్డామిన్ కానీ, ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుద్ది. సో అలాంటి వాళ్ళలో ఎంత డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా ఆ ఫ్యాట్ మాత్రం రెసిస్టెంట్ ఫ్యాట్ అంటాం. అలాంటి వాళ్ళకి కాంటూరింగ్ ప్రొసీజర్స్ బాగా ఉపయోగపడతాయి, లైక్ లైపోసక్షన్. లైపోసక్షన్ ఏంటంటే అలాంటి ఫ్యాట్ డిపాజిట్స్ని టార్గెట్ చేసి లోకలైజ్డ్ పార్ట్స్ని కాంటూర్ చేయొచ్చు. వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మనకున్న టెక్నిక్స్ లేటెస్ట్గా మనం వేజర్ లైపోసక్షన్ కానీ ఇట్లాంటివన్నీ వాడడం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ రావచ్చు. థైలో కూడా ఒక్కొక్కసారి అబ్నార్మల్ డిపాజిట్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ గా అవుటర్ థై, ఇన్నర్ థైలో ఎక్కువ డిపాజిట్ అవుతాయి. అవి కూడా కాంటూరింగ్ చేసుకోవచ్చు, లైపోసక్షన్ తో చేయొచ్చు. ఉట్టి ఫ్యాట్ డిపాజిట్స్ ఏ ఉంటే లైపోసక్షన్ బాగుంటది. ఒకవేళ స్కిన్ లాక్సిటీ కూడా ఉంటే అప్పుడు మనకి కాంటూరింగ్ ప్రొసీజర్స్ అంటే థై లిఫ్ట్ అని అలా ఉంటాయి, అవి కూడా అవసరం పడితే చేయాల్సి వస్తుంది. మ్యామ్ అట్లా కాకుండా కూడా కొందరికి ఎట్లా ఉంటుందంటే అసలు ఈ బోను, థై దగ్గర బోన్ ఇట్లా పక్కకు వచ్చినట్లుగా ఒక డిఫరెంట్ షేప్ లో అయిపోతుంటుంది. డెలివరీ తర్వాత మనం ఎక్కువ మందిలో చూస్తుంటాము. అంటే మోస్ట్ కామన్ పియర్ షేప్డ్ బాడీ, అది లోవర్ పార్ట్ లో సాడిల్ బ్యాగ్స్ అంటాం, లేటరల్ పార్ట్ ఆఫ్ ద థై అబ్నార్మల్ గా బల్జ్ అవుతుంది. అది నార్మల్ గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. చాలా మంది ఉమెన్ లో లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎస్పెషల్లీ సాడిల్ బ్యాగ్స్ అలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంత హ్యూజ్ గా ఉంటదంటే వాళ్ళు డ్రెస్సెస్ వేసుకున్నా, చీర కట్టుకున్నా చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి బాడీ కాంటూరింగ్ చాలా బాగా పనిచేస్తుంది. అందులో లైపోసక్షన్ లాంటి ప్రొసీజర్స్ చాలా మంచి రిజల్ట్ వస్తాయి. అండ్ లైపోసక్షన్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. అది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. చాలా మంది అది అనుకొని భయపడిపోతూ ఉంటారు. ఎన్నో డిఫరెంట్ న్యూస్లు కూడా మనం విన్నాం కదా దానికోసం. లైపోసక్షన్ యాక్చువల్లీ వెరీ సేఫ్, కానీ అది టార్గెటెడ్ కండిషన్స్ కోసం అండ్ ఎక్స్పీరియన్స్ ప్లాస్టిక్ సర్జన్ చేస్తే వెరీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. టార్గెటెడ్ సైట్స్ ఎక్కడైతే ఫ్యాట్ చాలా రెసిస్టెంట్ గా ఉండి అవి మనకి ఏం చేసినా పోవట్లేదు అనుకుంటే అలాంటప్పుడు లైపోసక్షన్ చేస్తే బాగా పనిచేస్తుంది. ఇంచ్ లాస్ అవుతారు, ఆ పార్ట్ చాలా మంచి కాంటూర్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ గుడ్. అంటే వాళ్ళకి గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయి దానివల్ల. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. మనం నెక్స్ట్ హెయిర్ గురించి ఒక పాడ్కాస్ట్ చేద్దాము. చాలా టిప్స్ కావాలి మాకు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కావాలి ఇలాంటి వాటి గురించి.
మేబీ మనం ఈ వీక్లోనే చేద్దాము. మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటారు. అయితే నేను కొన్ని అడగాలనుకున్నాను ఇప్పుడు ఏంటంటే స్కిన్ గురించి. ఇప్పుడు సమ్మరు, స్కిన్ కేర్ అంటే ఏమైనా టిప్స్ చెప్తారా? ప్లాస్టిక్ సర్జన్ నేను అడగొచ్చా ఇది అసలు? అంటే యూజువల్గా ప్లాస్టిక్ సర్జన్ కంటే డర్మటాలజిస్ట్ చాలా బెటర్గా చెప్తారు. బట్ సిన్స్ ఎప్పుడైనా ప్లాస్టిక్ సర్జన్ అంటే స్కిన్ రిలేటెడ్ అనుకుంటారు కాబట్టి మినిమల్ టిప్స్ అయితే చెప్పగలం. దాంట్లో బేసికల్లీ పీక్ సన్ ఉంటుంది కదా, 11 to 4 అలాంటిది సన్లైట్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. సన్ స్క్రీన్ అందరూ అనుకుంటారు ఉట్టి సన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని. స్కిన్కి జరిగే చాలా డ్యామేజ్ని తగ్గిస్తుంది. చాలా స్టడీస్లో సన్ రేస్ వల్ల వచ్చే స్కిన్ డ్యామేజ్ వల్ల ఏజింగ్ కూడా క్రాస్ చేస్తుంది. అందుకని యాంటీ ఏజింగ్గా కూడా సన్ స్క్రీన్ లోషన్ హెల్ప్ చేస్తుంది. సో ఎనీ SPF 30 to 50 ఉన్నది 20 minutes బిఫోర్ గోయింగ్ టు ద సన్ అప్లై చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద సన్ ఫర్ లాంగ్ అవర్స్, ఒక 3 hours ఒకసారి రిపీట్ చేస్తే బెటర్. ఇండోర్స్లో ఉన్న వాళ్ళు కూడా సన్ స్క్రీన్ వాడడం చాలా ఇంపార్టెంట్. అది ఏజింగ్, స్కిన్ ఏజింగ్ని కంట్రోల్ చేయడం, ఫైన్ వ్రింకిల్స్ని తగ్గించడం అండ్ పిగ్మెంటేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అదర్ థింగ్ ఇస్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడితే అండ్ నాట్ టూ ఆయిలీ, అవి వాడడం ఇంపార్టెంట్. అండ్ మనం నార్మల్గా మార్నింగ్ ఫేస్ వాష్, నైట్ ఫేస్ వాష్ ఫాలోడ్ బై నైట్ యాక్టివ్స్. టూ మచ్ స్కిన్ ట్రీట్మెంట్స్ లైక్ స్కిన్ బ్యారియర్ పోయే అంత సమ్మర్లో అటెంప్ట్ చేయకపోతే బెటర్. ఈ రొటీన్ లాస్ట్ టైం కూడా సమ్మర్ లోనే ఒకసారి నేను లేజర్ ఏదో చేయించుకున్నాను, అంటే జస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర. దానివల్ల నా స్కిన్ ఇంకా డార్క్ అయిపోయింది అసలు. అంటే లేజర్ చేయించుకున్న తర్వాత అసలు సన్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అండ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్, సన్ స్క్రీన్ బాగా రాసుకొని ఉండాలి. బికాజ్ ఆ ఎక్స్పోజర్ వల్ల కూడా వెల్లోసైట్స్ ని స్టిమ్యులేట్ చేసి మనకి పిగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. కరెక్ట్. సో అందుకనే మనకి సన్ స్క్రీన్ అన్నది ప్రొటెక్షన్ అండ్ మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్. ఎక్కువ వాటర్ తాగడం అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మంచిగా స్కిన్ కి హైడ్రేషన్ కావాలంటే బూస్టర్స్ కూడా తీసుకోవచ్చు. బూస్టర్స్ అంటే స్కిన్ బూస్టర్స్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఇంజెక్టబుల్ మాయిశ్చరైజర్ అనుకోండి. స్కిన్ కింద మన హైల్యూరానిక్ యాసిడే అది డిపాజిట్స్ లాగా ఇస్తాము. అండ్ అది స్కిన్ టెక్స్చర్, ఈవెన్ టోన్ క్రియేట్ చేయడానికి, ఫైన్ వ్రింకిల్స్ తగ్గించడానికి, పిగ్మెంటేషన్ కొంచెం కంట్రోల్ చేయడానికి. అండ్ ఇట్ గివ్స్ యువర్ స్కిన్ అ మోర్ హెల్దీ లుక్. ఎండ్ ఆఫ్ ద డే ఆ టైర్డ్ లుక్ లేకుండా అలా ఉంటుంది. మ్యాజికల్ కాదు, ఇట్ ఆల్సో నీడ్స్ రిపీటెడ్ ప్రొసీజర్స్ అలాగా, బట్ దట్ వర్క్స్, బాగుంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇంకా చాలా విషయాలు అడగాలి, మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. మా కోసం టైం కేటాయించాలి, మంచి మంచి టిప్స్ అందరికీ ఇద్దాము. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి కూడా చెప్దాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఫాలో అవ్వాలి. మీ ఇన్స్టా మనము కింద ట్యాగ్ చేద్దాము, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.